హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో గోధుమ రవ్వతో కోకో పౌడర్ని యూజ్ చేసి చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఇలా ఒక్కసారి చేసి చూడండి, పిల్లలు అస్సలు వదిలిపెట్టరు. మొదటిగా ఒక బౌల్లో 1/2 కప్పు పెరుగుని, అలాగే 1/2 కప్పు షుగర్ని, అలాగే 1/4 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. వీటినన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. నేను యూజ్ చేసినవి మెజరింగ్ కప్స్ అండి. మీ దగ్గర ఒకవేళ మెజరింగ్ కప్స్ లేకపోతే ఏ కప్పుతోనైనా చేసుకోవచ్చు. బట్ 1 కప్పును మాత్రమే యూజ్ చేసి అన్నింటినీ మెజర్ చేసుకోండి. అంటే 1/2 కప్ అంటే 1 కప్పు తీసుకొని దాంట్లో 1/2 వేసి కొలుసుకోవాలి. పావు అంటే 1/2లో సగం అనమాట. అలా కొలుసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి మెజర్మెంట్. అలాగే 1 కప్పు సుజీ రవ్వ అండి. మీరు ఏ కప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు సుజీ రవ్వని యూజ్ చేశానండి ఇక్కడ. దీన్ని కూడా కలిపి బాగా కలుపు పెట్టుకొని 10 నిమిషాలు అయితే మనం మూత పెట్టి దాన్ని నాననివ్వాలండి. రవ్వ కదండి, బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అవుతుంది. దానికోసమని నానబెట్టుకోవాలి రవ్వ. సుజీ రవ్వని మనం యూజ్ చేయడం వల్ల కేకులు పిల్లలకి కొంచెం హెల్దీ అండి. ఎందుకంటే ఓన్లీ మైదాతో చేసామనుకోండి, అది కొంచెం అరగడానికి టైం పడుతుంది. ఇలా సుజీ రవ్వ అయితే అంత ప్రాబ్లం అనిపించదు. సో అందుకోసం సుజీ రవ్వ యూజ్ చేశానండి. ఇలా 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇలా టూటీ ఫ్రూటీని తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ మైదాని యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. కేక్ అయితే చాలా బాగుంటుంది. టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఈలోగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనం ప్రీ హీట్ చేసుకుందామండి. అంటే మన దగ్గర ఓవెన్ ఉంటే ప్రాబ్లం లేదు. ఓవెన్ లేకపోతే ఇలా చేసుకుంటే మ్యాక్సిమం ఓవెన్ లాగే మనకి హీట్ అవుతుందండి. ఇలా 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచడం వల్ల మనకి ఓవెన్లో అయితే ఎంత హీట్ ఉంటుందో అలానే మనకి హీట్ అంతా స్ప్రెడ్ అయ్యి మనకు ఓవెన్లా తయారవుతుందండి. హీట్ లేదని ప్రాబ్లం పడిన అవసరం లేదండి. మనకి ఇలా తయారు చేసుకోవచ్చు, కేక్స్ అయినా పిజ్జాస్ అయినా సరే. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఒక దేంట్లోనైతే నేను చేసుకుంటున్నానో కేక్ని, ఆ గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ని అయితే అప్లై చేసుకొని ఒక బటర్ పేపర్ని అయితే వేసానండి. ఒకవేళ మీకు దగ్గర బటర్ పేపర్ లేదు అంటే కొంచెం మైదాని చల్లి పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వలోకి 1/4 కప్పు మైదా అండి. అంటే మనం ఆయిల్ని ఎంత అయితే యాడ్ చేసామో అంత మైదా అయితే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ కూడా వేసాను. అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల మన కేకు ఫ్లఫీగా వస్తుందండి. జల్లించుకోకుండా మాత్రం వేసుకోవద్దు, అన్నీ బాగా కలుస్తాయి. అలానే టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసేసాను. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశానండి. వెనిలా ఎసెన్స్ వేసినా వేయకపోయినా పర్వాలేదు. మిల్క్ని ఒక 1/4 కప్పు, అంటే మనం ఆయిల్ని ఎంత అయితే యూజ్ చేసామో అంత మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని, ఒకవేళ మిల్క్ ఏమైనా సరిపోకపోతే కొంచెం వేసుకోండి, యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అది థిక్గా అనిపించింది కదండి, అందుకోసం నేను కొంచెం పాలను కూడా యాడ్ చేశానండి. మరి అంత థిక్ అయితే బాగోదు, మనకి కేక్ ఫ్లఫీగా రాదని నేను ఇంకో 1/2 స్పూన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ పాలు అయితే మళ్ళీ పట్టాయి. సో ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో మనం ఆయిల్ని యూజ్ చేసాం కదా, ఆ ఆయిల్ అయితే ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే యూజ్ చేయాలండి. లైక్ సన్ఫ్లవర్ లాంటిది. సన్ఫ్లవర్కి అయితే ఎటువంటి ఫ్లేవర్ ఉండదండి, కానీ నువ్వుల నూనెకి పల్లీల నూనెకి ఫ్లేవర్ ఉంటుంది. అప్పుడు కేక్ స్మెల్ కానీ టేస్ట్ కానీ మారిపోతుందండి. దీనిలో నేను వెనిల్లా ఎసెన్స్ యూజ్ చేశాను కదండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే ప్రాబ్లం లేదండి. కొంచెం ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు మీకు టేస్ట్ స్మెల్ కావాలంటే. లేదంటే మనం ఎగ్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఎటువంటి స్మెల్ అనేది రాదులండి, ప్రాబ్లం అయితే ఉండదు. నా దగ్గర ఉంది కాబట్టి వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేశాను, అంటే టేస్ట్ వెనిల్లా ఉంటుందని. కానీ మనం చాక్లెట్ యూజ్ చేసాం కదండి, ఆ ఫ్లేవర్ సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అండి మనం కేక్ అయితే దేంట్లో చేసుకుంటున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర కేక్ టిన్ కూడా లేదండి, నేను అందుకని స్టీల్ బౌల్ అయితే యూజ్ చేశాను. ఏదైనా ప్రాబ్లం లేదండి, మనకి చక్కగా కేక్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది యూజ్ చేసుకోండి, కేక్ బౌలే ఉండాలనే అవసరం ఏం లేదు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని అయితే ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడైతే బాదం తురుముతో గార్నిష్ చేశాను. అలా వేసుకొని
ఇంకా మనం ఎన్నైనా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్, అది మీ ఇష్టం. వేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న కళాయిలోకి అయితే ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. కరెక్ట్గా దానికి సరిపోయే మూత అయితే నేను పెట్టాను చూడండి. నేను అలా ప్లేట్ పెట్టాను, మీరు అలా పెట్టేసుకొని మనకి కేక్ బేక్ అవ్వడానికి కరెక్ట్గా 30 to 40 minutes అయితే పడుతుందండి. నేను కేక్ బౌల్ యూజ్ చేశాను కదా, అది కూడా థిక్గా ఉంది. సో నాకు కొంచెం ఒక 5 minutes ఎక్స్ట్రానే పట్టింది. మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఏదైనా టూత్ పిక్ని పెట్టుకుంటే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే కనుక అది మనం ఉడికిపోయినట్టేనండి. కేక్ అయితే బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని తీసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి కేక్ చేసుకోవడం, కానీ టేస్ట్ అయితే అమోఘమండి. ప్లీజ్ ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. సో చూడండి, ఇలా డిమోల్డ్ చేసుకోవడం అండి. చుట్టూరు చిన్న చాకుతో మనం తీసేసుకొని ఆ ప్లేటు బోర్లించుకొని తిరగేసుకుంటే సరిపోతుందండి. కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగితే మనం వెంటనే వెళ్ళి షాపుకి వెళ్ళి కేక్ కొనేసి పెట్టేయకుండా ఇలా మన చేత్తో మనం చేసి పిల్లలకి పెడితే ఆ తృప్తి, ఆ ఆనందం లేడీస్కి ఇంకెక్కడా రాదండి. సో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. సో ఇంకో విషయం ఏంటంటే, షాప్లో కొన్ని కేకులు అంతా మంచి కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో కూడా మనకు తెలియదు. ఈ విధంగా చేసుకుంటే మనకి హెల్దీ, మన పిల్లలకి కూడా హెల్దీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.